మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బాపురావుపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక్క ఓటు వల్ల హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ క్యాండిడేట్ తాటి శ్రీనివాస్, కాంగ్రెస్ రెబల్ క్యాండిడేట్ జ్యోతి మధ్య ఒక్క ఓటు వివాదం రావడంతో అనుచరులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ గేటు బద్దలు కొట్టుకుని స్కూల్ ఆవరణలోకి చొచ్చుకెళ్లారు. దీంతో అధికారులు రూమ్ లో తలదాచుకున్నారు. రైట్గా ఉమ్మడి ఆదిలాబాద్ ఎస్ఐపై రాళ్లదాడి సంఘటన, అలాగే ఒక్క ఓటుతో ఒక ఘర్షణ అయితే ఏర్పడింది. ఈ రెండు విషయాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. బ్రాహ్మణి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత కౌంటింగ్ సజావుగా సాగడానికి ఇటు అధికారులు, పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేసినా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ చదురుమదురు ఘటనలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా సీతకుంది గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. గుడియత్ను సీతకుంది గ్రామంలో ఇటు కౌంటింగ్ జరుగుతున్నగా గుంపులుగా ప్రజలు ఈ కౌంటింగ్ కేంద్రానికి దగ్గర ఉండడంతో అయితే పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఇటు ఒక వర్గానికి చెందినటువంటి వారు రాళ్లతోటి దాడి చేయడంతో ఎస్ఐ పురుషోత్తం తలకైతే తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతానికైతే చికిత్స అందిస్తున్నారు. ఇటు రాళ్లదాడిలో కూడా పోలీసుల వాహనం అయితే పూర్తిగా ధ్వంసమైంది. రాళ్లదాడి చేసినటువంటి నిందితుడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బాపురావుపేటలో కూడా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇటు బాపురావుపేటకు సంబంధించి కాంగ్రెస్ క్యాండిడేట్ గా తాటి శ్రీనివాస్ ఇటు బరిలో ఉండగా, కాంగ్రెస్ రెబల్ క్యాండిడేట్ గా జ్యోతి అయితే బరిలో ఉన్నారు. అయితే వీరి ఇద్దరి మధ్య ఒక్క ఓటు వివాదం అయితే చెలగింది. మొదట ఒక్క ఓటుతో ఇటు రెబల్ అభ్యర్థి జ్యోతి గెలిచినట్టుగానైతే అధికారులు అయితే అనౌన్స్ చేశారు. మళ్ళీ కాసేపటికి ఇటు జ్యోతి కాదు గెలిచింది శ్రీనివాస్ అంటూ అధికారులు మళ్ళీ ప్రకటించడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళు స్కూల్ గేటు బద్దలు కొట్టుకొని స్కూల్ ఆవరణలోకి లోపల కౌంటింగ్ కేంద్రంలోకి చొచ్చుకొని పోవడంతో కూడా రూమ్ లోనైతే ఇటు అధికారులు తలదాచుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇటు సంఘటన స్థలానికి భారీగా పోలీసులతో పాటు ఎంపీడీఓ చేరుకున్నారు. ఎంపీడీఓ మళ్ళీ రీకౌంటింగ్ అయితే చేస్తున్న ఎంపీడీఓ ఆధ్వర్యంలో రీకౌంటింగ్ అయితే కొనసాగుతుంది. అయితే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో పాటు రెబల్ క్యాండిడేట్ అభ్యర్థి తరఫున అయితే ఉన్నటువంటి మద్దతుదారులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఒక ఓటుతోటి తేడాతోటి గెలిచారని ప్రకటించారు. ఇప్పుడు ఓట్లు లెక్కిస్తా ఉంటే మాత్రం ఇంకా 17కు పైగా ఓట్లు వస్తున్నాయంటూ కూడా వారు ఒక ఆరోపణలు అయితే చేస్తున్నారు. పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయితే గానీ ఈ విషయంలో ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే ఉంది. మరోవైపు పెగడపల్లిలో ఇప్పటికే అభ్యర్థి గెలిచినప్పటికీ కూడా అధికారులు అనౌన్స్ చేయలేదంటూ కూడా గెలిచినటువంటి అభ్యర్థి కూడా ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక్కసారి కాదు, ఇప్పటికీ పెగడపల్లికి సంబంధించి 7 సార్లు రీకౌంటింగ్ జరిగిందంటూ కూడా వారైతే ఆరోపణలు చేస్తున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారనేది ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. బ్రాహ్మణి. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.